గ్రహించుకోవాలి తల్లిదండ్రుల విలువను. చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు మాట్లాడారు నువ్వు చెప్పేది ఏంటని చెప్పేసి ఏం చేస్తారు తృణీకరిస్తా ఉంటారు. తల్లిదండ్రులు కాకపోతే మన బాధ. దేవుడు మనకు తల్లిదండ్రులు ఇచ్చారు, అయినా సరే వాడిని ఎంతో తృణీకరించి కొంతమంది అయితే చెడు పురుగులు చేసినట్టుగా వస్తారు, పక్కన పడేస్తారు. వాళ్ళ మాటకు విలువ. కాబట్టి తల్లిదండ్రుల విలువ దేవుని తర్వాత మనకి దేవుడు చెప్పింది దీర్ఘాయుష్మంతులైన తల్లిదండ్రులనే దేవుడు తర్వాత దేవుడు స్థానంలో నెక్స్ట్ ఎవరికి ఇచ్చారో తల్లిదండ్రులకి. తల్లిదండ్రులు సన్మానించు, తల్లిదండ్రుల్ని బోధించు, తల్లిదండ్రుల్ని విలువగా చూడు. చిన్నప్పుడు చక్కగా ఎత్తుకొని స్నానం చేయించి పౌడర్ రాసి చూస్తే పెద్ద అయినాక నేను. కాబట్టి అలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. తల్లిదండ్రులు విలువైన వాళ్ళకి ఇష్టమైన మనం చేయడం వాళ్ళు సంతోషపెట్టాలి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఆగిపోయిన ఉన్నవాడు, అప్పుడు జాబ్ చేసేవాడు, ట్రాన్స్ఫర్ అవుతాం. అయితే బీసెంట్ రోడ్కి వెళ్ళి ఒక నల్లబన్ని ఒక తెల్లబన్ని ఒకటి తెచ్చుకొని వేసుకున్నాం. నల్లబన్ని తెల్లబన్ని వేసుకొని సెంటర్కి బయలుదేరేపాటికి ఏం డ్రెస్ రాదు అన్నారు. ఏం డ్రెస్ రాదు మా నాన్న వేసుకున్నాం. వారం అందుకనే నాకు నచ్చింది. నాకు నచ్చదు, తల్లిదండ్రులకి నచ్చదు కాబట్టి వాళ్ళకి ఇష్టమైనా సరే అది తీసుకెళ్ళి కనపడదు రాదు నాకే. కాబట్టి తల్లిదండ్రులకి అంత విలువ